Good morning, students. Today we are going to start a new unit. Okay, unit 4, load frequency control. Okay, so unit 4 అంతా కూడా load frequency control of a single area system గురించి మనం మాట్లాడుకుంటాం. Okay, so unit 4 syllabus వచ్చేసి modeling of steam turbine, okay, ఇందులో generator and mathematical modeling of speed governance system, transfer function, modeling of hydro turbine, necessity of keeping frequency constant, and a definition of control area, single area control system, block diagram representation of an isolated power system, steady state analysis, dynamic response, uncontrolled case, proportional plus integral control of single area and its block diagram representation, steady state response. Okay, so ఇక్కడ చూసుకుంటే ఇంట్రడక్షన్ అన్నమాట. ఓకే, అసలు లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ అంటే ఏంటంటే చూద్దాం. నెక్స్ట్, యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ డిమాండ్స్ ఆర్ నెవర్ స్టడీ అండ్ దే కంటిన్యూస్లీ చేంజ్ విత్ ద రైజింగ్ ఆర్ ఫాలింగ్ ట్రెండ్. ఓకే, సో మన సిస్టమ్ మీద ఏంటంటే యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ డిమాండ్స్ అనేవి రెండు ఉంటాయి. ఓకే, అండ్ దే ఆర్ నెవర్ స్టడీ అంటే యాక్టివ్ పవర్ డిమాండ్ రియాక్టివ్ పవర్ డిమాండ్ కూడా కంటిన్యూస్ గా వేరే అయిపోతూ ఉంటాయి. ఓకే, సో యాక్టివ్ పవర్ డిమాండ్ అంటే ఇక్కడ ఐ మీన్ మనకి రెండు పవర్స్ ఉంటాయి కదా, రియల్ పవర్ అండ్ రియాక్టివ్ పవర్. ఓకే, రియల్ పవర్ అన్న యాక్టివ్ పవర్ అన్న ఒకటి. సో లోడ్ ఆల్వేస్ రిక్వైర్స్ సో యాక్టివ్ ప్లస్ రియాక్టివ్ పవర్. సో ఏంటంటే నేను ఒక పర్టికులర్ టైంలో ఒక లోడ్ ఐ మీన్ ఏదైనా ఒక లోడ్ ఆన్ చేయొచ్చు లేదా ఒక లోడ్ ని స్విచ్ ఆఫ్ చేయొచ్చు. సో ఏదైనా జరగచ్చు. ఓకే, ఫ్రమ్ ది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇదంతా కూడా పవర్ సిస్టమ్ మీద అయితే ఈ లోడ్ అనేది ఏదైతే జనరేటర్ అనేది సపోర్ట్ చేస్తుందో ఆ జనరేటర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ డిమాండ్స్ అనేది కూడా కంటిన్యూస్ గా వేరే అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే రియాక్టివ్ పవర్ అనేది వేరీ అయిందో అంటే నేను రియాక్టివ్ పవర్ కన్జ్యూమ్ చేసుకుని ఒక లోడ్ కనుక నేను స్విచ్ ఆన్ చేస్తే కనుక అక్కడ నాకు రియాక్టివ్ పవర్ వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే, సిస్టమ్ మీద. అలాగే స్టీమ్ ఇన్పుట్ టు టర్బో జనరేటర్స్ మస్ట్ దేర్ ఫోర్ బి కంటిన్యూస్లీ రెగ్యులేటెడ్ టు మ్యాచ్ ది యాక్టివ్ పవర్ డిమాండ్, ఫెయిలింగ్ విచ్ ద మెషిన్ స్పీడ్ విల్ వేరీ విత్ కాన్సిక్వెంట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ విచ్ మే బి హైలీ అన్డిజైరబుల్. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి యాక్టివ్ పవర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే స్టీమ్ ఇన్పుట్ టు ద జనరేటర్. అలాగే రియాక్టివ్ పవర్ అనేది ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ వోల్టేజ్. సో ఎప్పుడైతే యాక్టివ్ పవర్ అనేది వేరీ అవుతుందో నాకు స్టీమ్ ఇన్పుట్ హ్యాస్ టు బి వేరీడ్. ఓకే, సో అంటే ఆ యొక్క జనరేటర్ యొక్క ఉన్న స్టీమ్ ఇన్పుట్ నేను వేరీ చేయటం కానీ అంటే పెంచడం కానీ తగ్గించడం చేయటం వల్ల నేను యొక్క లోడ్ రిక్వైర్మెంట్ ని మ్యాచ్ అవ్వగలను. ఓకే, సో demand failing with the machine speed will vary with consequent change in frequency which may be highly undesirable. సో ఇక్కడ చూసుకుంటే మనకి సింక్రనస్ జనరేటర్స్ అనేవి కూడా ఆపరేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సింక్రనస్ జనరేటర్స్ అనేవి ఈ యొక్క పవర్ సిస్టమ్ లోడ్ సప్లై చేయడానికి ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే లోడ్ కనుక వేరీ అయిందో నాకు ఏమవుతుందంటే దిస్ విల్ ఎఫెక్ట్ ఆన్ ది స్పీడ్ ఆన్ ది రోటర్. ఓకే, సో లోడ్ ఎప్పుడైతే వేరీ అవుతుందో స్పీడ్ ఆన్ ది రోటర్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట. అంటే సడన్ గా లోడ్ అనేది నేను ఇంక్రీజ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది నాకు రోటార్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో రోటార్ స్పీడ్ కి ఫ్రీక్వెన్సీకి ఉన్న మనకి రిలేషన్ ఏంటంటే NS ఈజ్ ఈక్వల్ టు 120f/p. ఓకే, సో NS ఈజ్ ఈక్వల్ టు 120f/p. ఓకే, సో సింక్రనస్ స్పీడ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీ. సో ఎప్పుడైతే నాకు లోడ్ అనేది చేంజ్ అయిందో ఆటోమేటిక్ గా నాకు ఏమవుతుందంటే రోటార్ స్పీడ్ అనేది వేరీ అవుతుంది. సో సపోజ్ లోడ్ సడన్ గా లోడ్ ఇంక్రీజ్ అయితే రోటార్ స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అయితే నాకు ఏమైంది ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో అలాగే ఎప్పుడైతే సడన్ గా లోడ్ అనేది మనం రిమూవ్ చేస్తామో నాకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో
ఈ యొక్క రోటర్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో మనం చూసుకుంటే మనకున్న స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ అనమాట. ఓకే, దీనికి ఓకే 50 హెర్ట్జ్. సో మనకున్న మాక్సిమం పర్మిసిబుల్ వేరియేషన్ వచ్చేసి ±0.5 హెర్ట్జ్. సో ఎప్పుడైతే నాకున్న లోడ్ వేరియేషన్ అనేది విత్ ఇన్ దిస్ రేంజ్ ఉంటుందో, ఓకే, సో నాకు విత్ ఇన్ దిస్ ఈ రేంజ్ లో నాకు ఫ్రీక్వెన్సీ కనుక వేరీ అయితే నాకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ if it goes beyond this variation, then I have to go for load frequency control. Okay, so ఇది దాటితే కనుక నేను లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ కి వెళ్ళాలి. అలాగే ఆల్సో ది ఎగ్జిటేషన్ ఆఫ్ జనరేటర్స్ మస్ట్ బి కంటిన్యూస్లీ రెగ్యులేటెడ్ టు మ్యాచ్ ది రియాక్టివ్ పవర్ డిమాండ్ విత్ రియాక్టివ్ జనరేషన్. అలాగే సో ఇప్పుడు చూసుకుంటే జనరేటర్ అనేది నాకు రియాక్టివ్ పవర్ సప్లై చేస్తుంది, లోడ్ అనేది రియాక్టివ్ పవర్ కన్స్యూమ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే రియాక్టివ్ పవర్ డిమాండ్ ఆల్సో మస్ట్ బి ఈక్వల్ టు రియాక్టివ్ పవర్ జనరేషన్. అంటే లోడ్ ఎంత రిక్వైర్మెంట్ ఉందో రియాక్టివ్ పవర్ లో అది జనరేటర్ అనేది సప్లై చేయాలి. ఎప్పుడైతే ఆ జనరేటర్ సప్లై చేయలేకపోతుందో అప్పుడు నాకు ఇక్కడ రియాక్టివ్ పవర్ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది అనమాట. సో రియాక్టివ్ పవర్ మిస్ మ్యాచ్ వచ్చినప్పుడు రియాక్టివ్ పవర్ ని రియాక్టివ్ పవర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉంచడానికి మనం ఏం వేరీ చేస్తామంటే ఎగ్జైటేషన్ ఆఫ్ జనరేటర్. ఓకే, సో మనకి ఇక్కడ సింక్రనస్ జనరేటర్ యూస్ చేసుకుంటాం కాబట్టి సింక్రనస్ జనరేటర్ లో డీసీ ఎగ్జైటేషన్ ఉంటుంది కదా. సో ఆ డీసీ ఎగ్జైటేషన్ మనం వేరీ చేయటం వల్ల ఓకే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది రియాక్టివ్ పవర్ అనేది కూడా వేరీ అవుతుంది. ఓకే, రియాక్టివ్ పవర్ వేరీ అయితే వోల్టేజ్ అట్ ది బస్ అనేది మారుతుంది. ఓకే, సో వోల్టేజ్ అట్ ద బస్ అనేది మారడం వల్ల మనకి ఇక్కడ రియాక్టివ్ పవర్ ఓకే పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. ఓకే, అదర్వైజ్ ద వోల్టేజ్ అట్ వేరే సిస్టమ్ బసెస్ మే గో బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. అలాగే ఇది కనుక వైలేట్ అయితే ఆ వోల్టేజ్ అట్ ద బసెస్ అనేది కూడా ఇట్ విల్ గో బియాండ్ ది లిమిట్స్. ఓకే, సో ఇన్ మోడర్న్ లార్జ్ ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్స్ మాన్యువల్ రెగ్యులేషన్ is not feasible and therefore automatic generation and voltage regulation equipment is installed on each generator. Okay, ఇక్కడ చూసుకుంటే మోడర్న్ పవర్ సిస్టమ్స్ లో మాన్యువల్ రెగ్యులేషన్ అనేది నాట్ ఫీజిబుల్. అంటే మాన్యువల్ గా ఎవరు కూడా మనం వెళ్ళి దాన్ని అస్తమాట ఆపరేట్ చేయడం అనేది మన వల్ల కాదు. ఓకే, సో అందుకే మనం ఏంటంటే ఆటోమేటిక్ జనరేషన్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్విప్మెంట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ జనరేటర్. అలాగే ఒక్క జనరేటర్ కి ఆటోమేటిక్ జనరేషన్ అండ్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఎక్విప్మెంట్ అనేది కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం. సో దట్ ఎక్విప్మెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చేంజెస్ ఇన్ ద లోడ్. ఓకే, రియాక్టివ్ పవర్ వేరియేషన్ వచ్చినప్పుడు కానీ అండ్ రియాక్టివ్ పవర్ వేరియేషన్ కానీ యాక్టివ్ పవర్ వేరియేషన్ వచ్చినప్పుడు కానీ అవి వేరే ఓకే ఆ ఎక్విప్మెంట్ అని కూడా దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది వేరియేషన్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ లోడ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎగ్జైటేషన్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఆఫ్ ఏ టర్బో జనరేటర్. ఓకే, సో మనం ఒక ఎక్విప్మెంట్ అనేది ఇన్స్టాల్ చేస్తామని చెప్పాం కదా. ఓకే, దిస్ విల్ బి ద మై ఎక్విప్మెంట్. దీని యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే మనకి టర్బైన్ ఓకే ఓకే ఇట్ ఈస్ కపుల్డ్ టు ఏ జనరేటర్. సో అండ్ దేర్ విల్ బి ఎగ్జైటేషన్ కంట్రోలర్ ఉంది ఇక్కడ, అలాగే వోల్టేజ్ సెన్సార్ అండ్ కంపారేటర్ ఉంది. ఇక్కడ చూస్తే ఫ్రీక్వెన్సీ సెన్సార్ అండ్ కంపారేటర్ ఉంది. ఓకే, సో at a steady state, suppose the system is operating at steady state. Okay, the system is operating at steady state and at the steady state my generated okay reactive power and active power will be okay, my generated reactive and active power will be P plus J. Okay, or P is the active power and Q is the reactive power. Okay, so ikkada chusukunte my generator is generating at a fixed voltage and also at it is generating at a fixed voltage at required frequency. Okay, oka required frequency and fixed voltage generate chesindi. So ippudu nenu chuste suppose naku due to the variation in load my voltage has varied. Okay, so load vary ayam valla naku entante voltage anedi kuda vary ayindi. So ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అనేది వేరీ అయిందో సో నాకు ఇక్కడ వి రిఫరెన్స్ అనేది ఒక వోల్టేజ్ ఉంటుంది. ఓకే, రిఫరెన్స్ వోల్టేజ్ ఉంటుంది. అది
ఏంటంటే నాకు ఈ జనరేటర్ అవుట్పుట్ లో ఉన్న వోల్టేజ్ వచ్చేసి ఈ V రిఫరెన్స్ తో నాకు కంపేర్ అవుతుంది. కంపేర్ అయినప్పుడు వోల్టేజ్ సెన్సార్ అండ్ కంపారేటర్ ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుంది అంటే సపోజ్ ఇఫ్ V మైనస్ V రిఫరెన్స్ అంటే నా యొక్క రిఫరెన్స్ వోల్టేజ్ అనే ఇప్పుడు ఈ యొక్క రిఫరెన్స్ వోల్టేజ్ పోల్చుకుంటే ఈ అవుట్పుట్ వోల్టేజ్ కనుక తక్కువ ఉంటే కనుక ఇప్పుడు ఏం చేయాలి, నేను అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇది ఏం చేస్తుంది, ఇది ఎగ్జైటేషన్ కంట్రోల్ కి ఒక కమాండ్ ఇస్తుంది అనమాట. కమాండ్ ఇచ్చినప్పుడు ఈ కమాండ్ వెళ్ళి ఇది ఎగ్జైటేషన్ కంట్రోలర్ ని యాక్టివేట్ చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్న ఎగ్జైటేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ గా నాకు అవుట్పుట్ లో వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో అండ్ సపోజ్ ఇఫ్ మై అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ది V రిఫరెన్స్, అంటే V రిఫరెన్స్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేయాలి, నేను వోల్టేజ్ డిక్రీజ్ చేయాలి. ఓకే, సో వోల్టేజ్ డిక్రీజ్ చేయాలంటే అప్పుడు కూడా ఇది ఒక రిక్వైర్డ్ కమాండ్ అనేది ఎగ్జిక్యూషన్ కంట్రోల్ పంపుతుంది. ఓకే, సో V మైనస్ V రిఫరెన్స్ విల్ బి పాజిటివ్. ఇప్పుడు ఎప్పుడైతే పాజిటివ్ అయిందో ఇది ఎగ్జిక్యూషన్ కంట్రోల్ ఒక కమాండ్ ని పంపినప్పుడు సో నాకు ఇక్కడ ఏమైంది, అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కువ అయింది. సో ఎక్కువైతే అంటే మన అవుట్పుట్ వోల్టేజ్ హ్యాస్ టు రెడ్యూస్ చేయాలంటే ఖచ్చితంగా ఓకే, ఇది ఏం చేస్తుందంటే ఎగ్జైటేషన్ ని డిక్రీజ్ చేస్తుంది. జనరేటర్ ఎగ్జైటేషన్ ఎప్పుడైతే జనరేటర్ ఎగ్జైటేషన్ డిక్రీజ్ అయిందో మనకు అవుట్పుట్ లో వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎగ్జైటేషన్ కంట్రోలర్. దీన్నే మనం ఏమంటామంటే VQ లూప్ అంటాం. ఓకే, దీన్ని ఏమంటామంటే VQ లూప్ అంటాం. అలాగే నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టివ్ పవర్ జనరేషన్. సో యాక్టివ్ పవర్ జనరేషన్ చూస్తే ఇక్కడ నాకు ఒక టర్బైన్ ఉంది. ఓకే, టర్బైన్ కి స్టీమ్ ఇన్పుట్ అనేది వస్తుంది అండ్ ఆల్సో దిస్ ఇస్ స్టీమ్ వాల్వ్ కంట్రోలర్. ఓకే, ఇక్కడ చూస్తే ఫ్రీక్వెన్సీ సెన్సార్ అండ్ కంపారేటర్. ఓకే, సో ఇప్పుడు చూస్తే జనరేటర్ అనేది యాక్టివ్ పవర్ ని జనరేట్ చేసింది కదా ఎట్ రిక్వైర్డ్ ఫ్రీక్వెన్సీ. సో సపోజ్ ఇఫ్ దిస్ ఫ్రీక్వెన్సీ ఈస్ కంపేర్డ్ విత్ ద F రిఫరెన్స్ అనమాట. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది F రిఫరెన్స్ తో కంపేర్ అవుతుంది. సో కంపేర్ అయినప్పుడు సపోజ్ ఫర్ స్టడీ స్టేట్ లో ఆపరేట్ అవుతున్నప్పుడు దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వలేదు. సో F is equal to F reference. సో నో కంట్రోల్ యాక్షన్ టేక్స్ ప్లేస్. ఫర్ సపోజ్ ఇఫ్ మై లోడ్ ఈజ్ ఇంక్రీజ్ సడన్ గా లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వోల్టేజ్ ఫ్రీక్వెన్సీ అనేది నాకు డ్రాప్ అవుతుంది. ఓకే, డ్రాప్ అయినప్పుడు ఇది ఏమవుతుంది, F మైనస్ F రిఫరెన్స్ విల్ బి నెగిటివ్. ఎప్పుడైతే నెగిటివ్ అయిందో దిస్ విల్ సెండ్ an కమాండ్ టు ది దిస్ స్టీమ్ వాల్ కంట్రోలర్. సో దట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నాకు ఫ్రీక్వెన్సీ అనేది డ్రాప్ అయిందో నేను ఫ్రీక్వెన్సీని పెంచాలి. అంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే నాకు స్పీడ్ ఆఫ్ ద రోటర్ పెరిగిందో ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. అప్పుడు స్పీడ్ ఆఫ్ ద రోటర్ పెరగాలంటే నేను ఏం చేయాలి, స్టీమ్ ఇన్పుట్ ని వేరీ చేయాలి. ఓకే, సో స్టీమ్ ఇన్పుట్ ని నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది కమాండ్ ఇచ్చినప్పుడు సో మోర్ స్టీమ్ ఇన్పుట్ విల్ బి గివెన్ టు ద టర్బైన్. ఓకే, సో more steam input will be given to the turbine so that turbine rotates with more speed. Okay, eppadaithe speed ga rotate ayindho then automatically frequency will be increases. Okay, and in the second case suppose if suddenly my load is removed. Okay, sudden ga nakunna load anedi remove అయిపోయింది. Okay, sudden ga na load and remove అయిపోయినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్రీక్వెన్సీ విల్ ఇంక్రీజ్. ఓకే, ఫ్రీక్వెన్సీ అనేది నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందో దిస్ ఫ్రీక్వెన్సీ జనరేటర్ అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ విల్ బి కంపేర్డ్ విత్ F రిఫరెన్స్. ఓకే, ఇది F రిఫరెన్స్ తో కంపేర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నాకు సపోజ్ ఇది నాకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిపోయింది. ఓకే, సపోజ్ ఇట్ హాస్ గాన్ టు 50.5 మైనస్ మై ఫ్రీక్వెన్సీ రిఫరెన్స్ విల్ బి 50, అంటే 0.5 ఇస్ ద ఎర్రర్. సో ఇది ఏం చేస్తుంది అంటే దీనికి ఒక కమాండ్ పంపుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిందో ఇప్పుడు ఏం చేయాలి, నేను స్టీమ్ ఇన్పుట్ అనేది రెడ్యూస్ చేయాలి. ఓకే, అంటే టర్బైన్ లోకి వెళ్ళి స్టీమ్ ఇన్పుట్ రెడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ స్పీడ్ ని కనుక రెడ్యూస్ చేయగలిగితే నేను ఆటోమేటిక్ గా ఫ్రీక్వెన్సీని రెడ్యూస్ చేయగలను. సో ఇది ఏం చేస్తుంది అంటే ఒక కమాండ్ దీనికి ఈ యొక్క కంపారేటర్ ఒక కమాండ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే ఇట్ విల్ సెండ్ ద లెస్ స్టీమ్ ఇన్పుట్ టు ద టర్బైన్. ఓకే, అర్థం లెస్ స్టీమ్ ఇన్పుట్. ఎప్పుడైతే స్టీమ్ ఇన్పుట్ అనేది మనం తగ్గించామో ఆటోమేటిక్ గా ఈ యొక్క టర్బైన్ స్పీడ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. రెడ్యూస్ అయ్యి ఎప్పుడైతే ఈ టర్బైన్ స్పీడ్ రెడ్యూస్ అయింది ఈ టర్బైన్ విల్ బి కపుల్డ్ టు ద జనరేటర్ రోటర్ అనమాట. సో ఈ జనరేటర్ రోటర్ కపుల్ చేస్తే రోటర్ యొక్క స్పీడ్ అనేది కూడా రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే రోటర్ స్పీడ్ రెడ్యూస్ అయిందో మనకు ఆటోమేటిక్ గా అవుట్పుట్ లో ఫ్రీక్వెన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇది ఎంతవరకు ఇలా కమాండ్స్ ఇస్తూ ఉంటుంది అంటే ఈ యొక్క కంట్రోలర్ ఈ యొక్క కంపారేటర్ అనేది until there is a
until the error is 0 అనమాట. అంటే until f minus f reference is 0, this will send the command signals to the okay to the comparator. ఓకే, సో ఈ విధంగా మనకి ఇదేమో యాక్టివ్ పవర్ జనరేషన్ కి ఆపరేట్ అవుతుంది, ఇది రియాక్టివ్ పవర్ జనరేషన్ కోసం ఆపరేట్ అవుతుంది. ఓకే, దీన్ని మనం పిఎఫ్ లూప్ అంటాం. ఓకే, అండ్ పిఎఫ్ అంటే పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ లూప్, ఇదేమో క్యూవీ లూప్ అనమాట, అంటే రియాక్టివ్ పవర్ వోల్టేజ్ లూప్. ఓకే, సో దిస్ ఇస్ ద స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ లోడ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎగ్జైటేషన్ వోల్టేజ్ రెగ్యులేటర్స్ ఆఫ్ ఏ టర్బో జనరేటర్. ఓకే, అర్థమైంది కదా. సో బోత్ లూప్స్ అనేవి కూడా మనకి ఒకే దాంట్లో ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో అండ్ ఇంకో అనదర్ పాయింట్ చూస్తే మనం ఇక్కడ, సో మనకి ఇక్కడ ఈ లూప్ చూస్తే పిఎఫ్ లూప్ అనేది, అంటే ఈ సెకండ్ లూప్ చూస్తే పిఎఫ్ లూప్ అంటే యాక్టివ్ పవర్ అండ్ ఫ్రీక్వెన్సీ లూప్ చూస్తే ఇక్కడ ఏంటంటే మనకి రెస్పాన్స్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. ఎందుకు స్లోగా ఉంటుంది అంటే దీంట్లో చూసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టర్బైన్, ఓకే, గవర్నర్ యాక్షన్ అండ్ ఆల్సో జనరేటర్. సో ఇవన్నీ కూడా మెకానికల్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, టర్బైన్, గవర్నర్ ఇవన్నీ మెకానికల్ కాంపోనెంట్స్. సో వీటికి ఉన్న ఇనర్షియా ఈజ్ హై, అంటే ఎక్కువ మాస్ ఉంటాయి కదా వీటికి. సో ఏంటంటే ఇవి టైం తీసుకుంటాయి అనమాట రెస్పాండ్ అవడానికి. ఓకే, సో ఎప్పుడైతే మనం కమాండ్ ఇచ్చామో ఈ పిఎఫ్ లూప్ అనేది కొంచెం స్లోగా ఆపరేట్ అవుతుంది కంపేర్ టు ద క్యూవీ లూప్. ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, సి వోల్టేజ్ ని కంపేర్ చేయటం అండ్ ఎగ్జైటేషన్ ఇంక్రీజ్ చేయడం, ఇదంతా కూడా ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఇక్కడ. సో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అంటే అవి చాలా ఫాస్ట్ గా ఆపరేట్ అవుతాయి కంపేర్ టు ద మెకానికల్. సో వీటి యొక్క టైం కాన్స్టెంట్ అనేది హైగా ఉంటుంది. ఓకే, వీటి టైం కాన్స్టెంట్ అనేది లోగా ఉంటుంది. సో ఈ టైం కాన్స్టెంట్ అనేది లోగా ఉండడం వల్ల ఈ ఎగ్జైటేషన్ కంట్రోల్ లూప్ అనేది ఫాస్ట్ గా ఆపరేట్ అవుతుంది. సో దీంట్లో ఎప్పుడైతే టర్బైన్, గవర్నర్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మెకానికల్ కాంపోనెంట్స్ కాబట్టి దే హ్యావ్ మోర్ ఇనర్షియా. సో దే విల్ టేక్ టైమ్ టు ద ఆపరేట్. సో దీస్ ఆర్ హ్యావింగ్ high inertia. Okay, time constant is high. Time constant high అంటే they will operate they will operate at అంటే ఇవి ఆపరేట్ అయిన స్పీడ్ లో ఇవి ఆపరేట్ అవ్వలేదు అనమాట. ఓకే, ఇవి ఆపరేట్ అయినంత స్పీడ్ గా ఇవి ఆపరేట్ అవ్వలేవు. ఓకే, అంత ఫాస్ట్ గా రెస్పాండ్ కాలేవి ఇవి. ఓకే, సో టైమ్ కాన్స్టెంట్ ఈజ్ హై ఫర్ దిస్ పిఎఫ్ లూప్ అండ్ ఆల్సో టైమ్ కాన్స్టెంట్ ఈజ్ లెస్ ఫర్ క్యూవీ లూప్. ఇదంతా ఏముంది, జస్ట్ ఇది ఎగ్జైటేషన్ కంట్రోల్ కాబట్టి ఇదంతా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. సో ఫాస్ట్ గా ఆపరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఓకే. అండ్ నెక్స్ట్ మోడలింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఉన్న ఒక పవర్ సిస్టమ్ తీసుకుంటే మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే మెయిన్ గా ఫస్ట్ వచ్చేసి మనకి టర్బైన్ ఉంటుంది, తర్వాత గవర్నర్. ఓకే, ఓకే, అండ్ నెక్స్ట్ జనరేటర్. ఓకే, సో ఈ మూడు కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే వీటన్నిటికీ కూడా మోడలింగ్ అనమాట, అంటే మ్యాథమెటికల్ ఫార్ములేషన్ అనేది తీసుకురావాలి. సో మ్యాథమెటికల్ ఫార్ములేషన్ వల్ల మనం ఏంటంటే ఎప్పుడైతే మనం మ్యాథమెటికల్ ఫార్ములేషన్ లేదా ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ తీసుకొచ్చామో వీటి యొక్క ఇన్పుట్ అవుట్పుట్ మనం ఈజీగా మెజర్ చేయొచ్చు అనమాట. అంటే నాకు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ అనేది మనకి ఒకటి వచ్చిందో, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ ద్వారా సపోజ్ నేను ఇన్పుట్ ఎంత ఇస్తుంటే అవుట్పుట్ అనేది ఎంతలా వేరీ అవుతుంది. సో ఇవన్నీ నాకు ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. అందుకని మనం మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది చేయాలి. ఓకే, సో ఈ యొక్క ప్రతి కాంపోనెంట్ కి ఇక్కడ మ్యాథమెటికల్ మోడలింగ్ అనేది డెరైవ్ చేస్తాం. ఓకే, ఈ యొక్క మ్యాథమెటికల్ మోడలింగ్ రాస్తేనే మనం ఈ మ్యాథమెటికల్ మోడల్ ఉంటేనే మన సిస్టమ్ ని అబ్జర్వ్ చేయగలం అనమాట. వాటి యొక్క చేంజెస్ ఏమున్నాయి, ఫర్ ది ఇన్పుట్ చేంజెస్ వాట్ విల్ బి ద అవుట్పుట్ అనేది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకున్నది మోడలింగ్ ఆఫ్ స్టీమ్ టర్బైన్. ఓకే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డైనమిక్ రెస్పాన్స్ ఆఫ్ ఎ స్టీమ్ టర్బైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ పవర్ అవుట్పుట్ టు చేంజెస్ ఇన్ స్టీమ్ వాల్ ఓపెనింగ్ డెల్టా వై ఈ. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డైనమిక్ రెస్పాన్స్ ఆఫ్ స్టీమ్ టర్బైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చేంజ్ ఇన్ పవర్ అవుట్పుట్, చేంజ్ ఇన్ స్టీమ్ వాల్ ఓపెనింగ్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క స్టీమ్ టర్బైన్ అనేది ఇన్పుట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే స్టీమ్ వాల్ ఓపెనింగ్ అనమాట. అంటే స్టీమ్ వాల్ ఓపెనింగ్ అంటే ఎంత స్టీమ్ అనేది దీని మీద ఆపరేట్ అవుతుంది అండ్ దానికి కరస్పాండింగ్ గా ఉన్న పవర్ అవుట్పుట్. ఓకే, ఓకే, ఈ రెండింటికి మనం రిలేషన్ రాయబోతుంది. ఏ two-stage steam turbine with a reheat unit is shown here. The dynamic response is largely influenced by two factors. First one, entrained steam between the inlet steam valve and first stage of turbine.
Next, the storage action in the reheater, which causes the output of the low pressure stage to lag behind that of the high pressure stage. Okay, so ఈ డైనమిక్ రెస్పాన్స్ అనేది మనకి 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేది ఎంటరింగ్ స్టీమ్ బిట్వీన్ ది ఇన్నర్ స్టీమ్ వాల్వ్ అండ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టర్బైన్. సో ఓకే, ఇక్కడ చూసుకుంటే ఓకే entrained steam between the inlet steam valve and the first stage of the turbine. Okay, first stage of turbine ki no inlet steam valve ki okay relation. And next, the storage action in the reheater, which causes the output of the low pressure stage to lag behind that of the high pressure stage. Okay, so ikkada entante next reheater stage. Okay, reheater stage undi kada, so this reheater stage will cause the output of the low pressure stage to lag behind that of the high pressure stage. Okay, so ఈ యొక్క రీహీటర్ వల్ల మనకి ఏంటంటే అవుట్పుట్ అనేది కూడా ల్యాగ్ అవుతుంది అనమాట. సో ఓకే, ఎప్పుడైతే స్టీమ్ అనేది హై ప్రెషర్ స్టేజ్ లో ప్రెషర్ స్టేజ్ కి వెళ్తుందో ఇన్ బిట్వీన్ గా మనకి ఇక్కడ ఏంటంటే ఒక కాంపోనెంట్ అనేది ఉంది. ఓకే, సో రీహీటర్ అనే కాంపోనెంట్ ఉంది. ఓకే, ఈ రీహీటర్ వల్ల ఏమవుతుంది, స్టీమ్ మళ్ళీ కూడా రీహీట్ అయ్యి మళ్ళీ లో ప్రెషర్ స్టేజ్ గానే రీచ్ అవుతుంది అనమాట. ఓకే ఓకే, సో అంటే ఇక్కడ లో ప్రెషర్ స్టేజ్ లో మనకి హీట్ అనేది తక్కువగా ఉంటది కాబట్టి మనం దాన్ని మళ్ళీ అగైన్ రీహీట్ చేయడానికి ఇక్కడ మనం రీహీటర్ అనేది ఒక యూస్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఫైనల్ అవుట్పుట్ విల్ బి గివెన్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్. ఓకే, ఇది దిస్ విల్ బి ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్. ఓకే, డెల్టా వైఎస్ అంటే స్టీమ్ వాల్వ్ ఇన్పుట్. ఓకే, అండ్ డెల్టా పిటిఎస్ అంటే అవుట్పుట్ పవర్. ఓకే, సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మోడల్ వచ్చేసి KT/1 + TT × S. సో ఇది ఎలా వచ్చింది ఇప్పుడు డెరైవ్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏంటంటే జనరేటర్ లోడ్ మోడల్. సో మనకున్న దాన్ని ఓకే టర్బైన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే జనరేటర్ లోడ్ మోడల్. సో జనరేటర్ లోడ్ ని కంబైన్డ్ గా మనం ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ రాయబోతుంది. సో ది ఇంక్రిమెంట్ ఇన్ పవర్ అవుట్పుట్ టు ద జనరల్ లోడ్ సిస్టమ్ ఈజ్ డెల్టా పీజీ మైనస్ డెల్టా పీడీ. ఓకే, సో ఇక్కడ మన ఇంక్రిమెంట్ ఇన్ పవర్ చూసుకుంటే అంటే ఇంక్రిమెంట్ పవర్ జనరల్ లోడ్ సిస్టమ్ కి, సో లోడ్ డిమాండ్ విల్ బి డెల్టా పీడీ అండ్ power generation will be delta pg. So increment in power will be delta pg minus delta pd. Okay, so where delta pg is equal to delta pd is the incremental turbine power output and delta pd is the load increment. Okay, so ikkada delta pg is equal to delta pd ante entante incremental turbine power output, alage delta pd entante load increment. So this increment in power input to the system is accounted for in two ways. So ee power input ni manam entante two ways ga rastunnam. Okay, first one, rate of increase of stored kinetic energy in the generator rotor. So at scheduled frequency the stored energy is okay. So ఈ యొక్క ఇంక్రిమెంట్ ఇన్ పవర్ ఇన్పుట్ ని మనం ఎలా రాస్తాం అంటే రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ స్టోర్డ్ కేఈ ఇన్ ద జనరేటర్ రోటర్. సో ఈ యొక్క ఇంక్రిమెంట్ ఇన్ పవర్ ఏదైతే మనకి రోటార్ లో కైనెటిక్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుందో ఇన్ ద రోటర్, ఇట్ విల్ ద ఎనర్జీ విల్ బి స్టోర్డ్ యాజ్ ఎ కైనెటిక్ ఎనర్జీ. సో దిస్ కైనెటిక్ ఎనర్జీ ఓన్లీ will account for the rate of increase, will account for the increment in power output. Okay, so ఏదైతే stored ke in the rotor ఉందో అదే మనకి this will account for the increment in power output at scheduled frequency. The stored energy is, so ఇక్కడ ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర నాకు స్టోర్డ్ ఎనర్జీ అంటే స్టోర్డ్ ఎనర్జీ విల్ బి W0 ke is H into PR kilowatt second. Okay, that is kilojoules. So where PR is the kilowatt rating of the turbo generator and H is defined as the inertia constant. Okay, so ఇక్కడ చూసుకుంటే PR అనేది kilowatt rating of the turbo generator అన్నమాట, and H is defined as inertia constant. The kinetic energy being proportional to the speed. So the kinetic energy at the frequency of F0 plus delta P is given by. So suppose నాకు ఇప్పుడు నాకు ఒక ఫ్రీక్వెన్సీ అనేది వేరీ అయితే కనుక దాని తగ్గట్టుగా ఏమవుతుందంటే అక్కడ కేఈ స్టోర్డ్ ఇన్ ద రోటర్ అనేది కూడా వేరీ అవుతుంది. సో ఐ వాంట్ టు రైట్ an incremental okay for the incremental change in frequency, what will be the ke? So wke is w0 ke means ke means at standard I mean at a steady state condition, this is my stored energy w0 ke. Okay, so frequency is ke is proportional to the frequency square. So from that equation
మై ఎఫ్ నాట్ ప్లస్ డెల్టా ఎఫ్ అంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, అలాగే ఎఫ్ నాట్ అంటే స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ. సో చేంజ్ ఇన్ kinetic energy will be W naught K into F naught plus delta F by F naught square, that is equal to H into PR into 1 plus 2 into delta F by F naught. అంటే దీని అప్రాక్సిమేట్ గా H into PR into 1 plus 2 into del F by F naught. Okay, so rate of change of Ke is therefore, so rate of change of Ke అంటే we have to differentiate with, okay, this expression. So d by dt of Wk is 2h PR by F naught into d by dt of del F. Okay, so as the frequency changes, the motor load changes, being sensitive to speed. Okay, so ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అయిందో ఈ మోటార్ లోడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇన్ అదర్ వర్డ్స్ ఎప్పుడైతే మనకి లోడ్ చేంజ్ అయిందో ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. సో అలాగే ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అయినప్పుడు లోడ్ అనేది కూడా చేంజ్ అవుతుంది. ఓకే, లోడ్ బీయింగ్ సెన్సిటివ్ టు స్పీడ్. ఓకే, సో ఇక్కడ లోడ్ అనేది స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ లోడ్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రీక్వెన్సీ dou PD by dou F can be regarded as nearly constant for small changes in frequency delta F, and can be expressed as dou PD by dou F into del F is equal to B into del F. Okay, so for small changes in frequency, so and for the small changes in frequency or negligible variations in frequency, I can take this term as constant. Okay, so dou PD by dou F into del F అంటే incremental change in power demand, incremental change in output with respect to when change in frequency will be treated as a constant. Okay, that is equal to B into delta F, where the B constant can be determined empirically. Okay, so B is positive for predominantly motor load. So B ni manam will determine, okay, by using a formula, and B is positive for predominantly motor load. So writing the power balance equation, so power balance equation raste delta Pg minus delta Pd is 2h PR by F naught into d by dt of del F plus B into del F. Okay, this is the power balance equation. So dividing throughout by PR and rearranging we get. So okay, ఈ యొక్క ఈక్వేషన్ ని throughout PR తో నేను డివైడ్ చేస్తే డెల్టా Pg పర్ యూనిట్. ఓకే, సో ఇది చూస్తే డెల్టా Pg బై PR అంటే ఇక్కడ ఏమవుతుందంటే per unit లో అవుతుంది. in terms of per unit. Okay, delta Pg per unit minus delta Pd per unit is equal to 2h by F naught into d by dt of del F plus B into per unit delta F. Okay, so B by B into per unit delta F. So taking the Laplace transform, we can write del F of S as, okay, so ఈ యొక్క ఈక్వేషన్ కి Laplace transform తీసుకుని del F of S రాస్తే కనుక, సో ఇక్కడ చూడండి del Pg minus del Pd కదా, సో దీనికి Laplace transform తీసుకుంటే del Pg of S minus del Pd of S is equal to okay 2h by F naught into 2h by F naught of S, okay, plus ఇక్కడ చూస్తే B plus B into per unit into del F of S. Okay, so del F of S ని సెపరేట్ చేసి రాస్తే del F of S is equal to del Pg of S minus del Pd of S by B plus 2h by F naught of S. Okay, so that is equal to del Pg of S minus del Pd of S into, so దీని ఏం రాసానంటే KPS by 1 plus TPS of S. Okay, so where TPS is 2h by BF naught. Okay, power system time constant. So KPS is 1 by B. Okay, power system gain. Okay, so del F of S ని ఎలా రాయొచ్చు అంటే, okay, del Pg of S minus del Pd of S into KPS by 1 plus TPS of S. So okay, block diagram representation of generator load model. Okay, so generator load model ni block diagram lo మనం represent చేస్తే, so where del Pg of S, here is the demand. Okay, so నాకు ఇక్కడ demand అనేది something, there will be a sudden change in demand. This is my input generation. Okay, del Pg of S and KPS by 1 plus TPS of TPS into S. Okay, the output will be the variation in frequency. So this will be the block diagram of generator load model. Okay, next ఏంటంటే టర్బైన్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో టర్బైన్ స్పీడ్ అనేది ఈ యొక్క మెకానిజం అనేది ఎలా ఆపరేట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకే, దిస్ విల్ బి ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ టర్బైన్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్.
సో దీనిలో మెయిన్ కాంపోనెంట్స్ చూస్తే మనకి ఫ్లై బాల్ స్పీడ్ గవర్నర్ అండ్ హైడ్రాలిక్ యాంప్లిఫైయర్. సో ఫ్లై బాల్ స్పీడ్ గవర్నర్ అనమాట. ఓకే, fly ball speed governor, this is the heart of system which senses the change in speed. As the speed increases, the fly ball move outwards and the point beyond the linkage mechanism move downwards. Okay, so ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ ఫ్లై బాల్ మెకానిజం లో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే, సో ఇక్కడ ఈ బి అనేది కూడా మూవబుల్ పాయింట్ అనమాట. ఓకే, బి అనేది ఇక్కడ మూవబుల్ పాయింట్. ఓకే, అండ్ ఆల్సో డి. సో ఎప్పుడైతే నాకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఈ బి పాయింట్ అనేది కూడా ఇట్ విల్ మూవ్ డౌన్వర్డ్స్ అనమాట. ఓకే, సో ఇట్ విల్ మూవ్ అవుట్వర్డ్స్. ఓకే, ద ఫ్లై బాల్ మూవ్ అవుట్వర్డ్స్ అండ్ ద పాయింట్ బి అండ్ లింకేజ్ మెకానిజం మూవ్ డౌన్వర్డ్స్. ఓకే, సో ఈ పాయింట్ బి అనేది కూడా నాకు ఇక్కడ డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది అనమాట ఎప్పుడైతే నాకు స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో. సో ఓకే, ఎప్పుడైతే స్పీడ్ ఇంక్రీజ్ అయిందో ఈ యొక్క లింకేజ్ మెకానిజం అనేది బి అనేది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇది డౌన్వర్డ్స్ మూవ్ అయిందో ఈ యొక్క కనెక్షన్ చూస్తే ఇక్కడ ఈ యొక్క పిస్టన్ అనేది ఇలా పైకి మూవ్ అవుతుంది. ఓకే, సో అంటే ఇది పైకి మూవ్ అయినప్పుడు సో దట్ నీకు ఏంటంటే స్టీమ్ ఫ్రీగా వచ్చే స్టీమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఆపుతున్నాను. ఓకే, అంటే నాకు ఒక స్టీమ్ గోయింగ్ టు ద టర్బైన్ అనేది కూడా నాకు రెడ్యూస్ అయింది ఇక్కడ. ఓకే, అంటే నాకు స్పీడ్ ఇంక్రీజ్ అయినప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ స్టీమ్ అవుట్పుట్ ని కంట్రోల్ చేయాలి ఇక్కడ. ఓకే, స్టీమ్ అవుట్పుట్ కంట్రోల్ చేయాలి కాబట్టి ఇక్కడ బీ లింకేజ్ అనేది డౌన్ మూవ్ అయినప్పుడు ఈ యొక్క పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది. ఎప్పుడైతే పైకి మూవ్ అయిందో ఇక్కడ స్టీమ్ అనేది ఇక్కడ అంటే స్టీమ్ ఇన్పుట్ ని ఇది అడ్డుకుంటుంది అనమాట. ఓకే, సో స్టీమ్ ఇన్పుట్ ని ఇది అడ్డుకుంటున్నప్పుడు నాకు టర్బైన్ మీద పడే హౌ మచ్ స్టీమ్ దట్ ఈస్ కమింగ్ టు ద టర్బైన్ విల్ బి రెడ్యూస్డ్. సో ఎప్పుడైతే నాకు టర్బైన్ లో స్పీడ్ అనేది రెడ్యూస్ అయిందో నాకు ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ స్పీడ్ విల్ బి రెడ్యూస్డ్ అనమాట. ఓకే, నాకు ఎప్పుడైతే స్పీడ్ తగ్గిందో స్పీడ్ పెరిగిందో నేను స్పీడ్ ఐ హావ్ టు రెడ్యూస్ ద స్పీడ్. ఓకే, సో ఈ మెకానిజం అనేది ఇక్కడ నాకు సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ యాంప్లిఫైయర్. ఓకే, ఇట్ కంప్రెసెస్ ఏ పైలట్ వాల్వ్ అండ్ మెయిన్ పిస్టన్ అరేంజ్మెంట్. సో ఇట్ కంప్రెసెస్ ఏ పైలట్ వాల్వ్ అండ్ మెయిన్ పిస్టన్ వాల్వ్ అరేంజ్మెంట్. లో పవర్ level pilot valve movement is converted into high power level piston valve movement. This is necessary in order to open or close the steam valve against high pressure steam. Okay, so ఇక్కడ హైడ్రాలిక్ యాంప్లిఫైయర్ అంటే ఇది. ఓకే, నాకున్న హైడ్రాలిక్ యాంప్లిఫైయర్ అంటే ఇది నాకు స్టీమ్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కానీ యూజ్ అవుతుంది. ఓకే, సో నాకు ఇక్కడ స్టీమ్ ని కనుక ఓపెన్ చేయాలన్నా ఆర్ క్లోజ్ చేయాలన్నా కూడా it will be useful. Okay, this hydraulic amplifier will be useful. Okay, it is also called as a speed control mechanism. Next, linkage mechanism. So ఇక్కడ linkage mechanism ఉంది కదా నాకు. Okay, ABC and CD is a linkage mechanism. So ABC is a rigid link pivoted at D and CD is another link, okay, pivoted at D. Okay, so ABC అనేది ఒక rigid link, then it is pivoted at D, and also CD is also a rigid link and it also pivoted at D. This link mechanism provides a movement to the control valve in proportion to change in speed. It also provides the feedback from the steam valve movement. Okay, so ఈ యొక్క ఈ linkage mechanism అనేది it will provide a movement to the control valve. Okay, ఈ control valve కి it will be helpful in movement of the control valve in proportion to the change in speed. ఎప్పుడైతే స్పీడ్ అనేది మనకి చేంజ్ అయిందో దానికి తగ్గట్టుగా ఈ యొక్క కంట్రోల్ వాల్వ్ అనేది మూవ్ అయ్యే విధంగా మనకి ఈ మెకానిజం ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది స్టీమ్ వాల్వ్ మూవ్మెంట్. నెక్స్ట్, స్పీడ్ చేంజర్. ఇట్ ప్రొవైడ్స్ ఏ స్టడీ స్టేట్ పవర్ అవుట్పుట్ సెట్టింగ్ ఫర్ ది టర్బైన్. Its downward movement opens the upper pilot valve so that more steam is admitted to the turbine under steady state conditions. The reverse happens for upward movement of speed changer. సో ఈ యొక్క స్పీడ్ చేంజర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి స్టీమ్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్స్ డౌన్వర్డ్ మూవ్మెంట్స్ ఓపెన్స్ అప్పర్ పైలట్ వాల్వ్ సో దట్ మోర్ స్టీమ్ ఇస్ అడ్మిటెడ్ ఇన్ ద టర్బైన్. సో ఎప్పుడైతే ఇది డౌన్వర్డ్ మూవ్ అవుతుందో అక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైతే డౌన్వర్డ్ మూవ్ అయినప్పుడు మోర్ స్టీమ్ విల్ బి అడ్మిటెడ్ ఇన్ ద టర్బైన్ అండర్ స్టడీ స్టేట్ కండిషన్. అలాగే రివర్స్ హ్యాపన్స్ ఫర్ అప్వర్డ్ మూవ్మెంట్, అంటే ఎప్పుడైతే అప్వర్డ్ మూవ్ అయిందో మనకి లెస్ స్టీమ్ విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు ద టర్బైన్. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఓకే,
ఇక్కడ వరకు ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ మోడల్ ఆఫ్ స్పీడ్ గవర్నింగ్ సిస్టమ్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.